ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో ముఖ్యంగా స్పేస్ టెక్నాలజీలో మనము ఆదిత్య L1 మిషన్ గురించి ఇవాళ డిస్కస్ చేస్తున్నాం. ఆదిత్య L1 ఆ పేరు అనేది మనకి సెల్ఫ్గా మనం అర్థం చేసుకోవచ్చు. సో వీఆర్ డిస్కసింగ్ అబౌట్ సన్. సన్ గురించే ఎందుకు చదవాలి? సో ఫస్ట్ ఎందుకంటే మనకి ఇందులో మన Group-1 కానీ UPSC కానీ ఇతరత్ర ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసినా కూడా మనకి ఆదిత్య L1 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మనం ఒకవేళ Group-1లో కనుక చూసుకుంటే క్వశ్చన్ ఎలా అడగచ్చు అంటే ఫస్ట్ వన్, ఆదిత్య L1 మిషన్ అంటే ఏంటి? సో వాట్ ఈస్ ఆదిత్య L1? ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్ ఈస్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ పేలోడ్స్? వాట్ ఆర్ ద పేలోడ్స్ that is carried by, what are the payloads that is carried by Aditya L1 mission? అదొక క్వశ్చన్ మనకు అడగచ్చు. ఇంకో క్వశ్చన్ ఎలా ఉండొచ్చు అంటే రైట్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఆదిత్య L1. ఆదిత్య L1 యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనే క్వశ్చన్ కూడా మనకి అడగచ్చు అనమాట. సో ఇందులో మనం మెయిన్గా డిస్కస్ చేయాల్సింది ఏంటంటే దాని ఇంపార్టెన్స్, పేలోడ్స్, ఆదిత్య L1 మిషన్ అంటే ఏంటి. సరే, అసలు ఇండియా ఎందుకు ఈ సన్ గురించి చదవాలని కోరుకుంటుందో ఒకసారి మనం అర్థం చేసుకుందాం. దట్ ఈస్ మీనింగ్ ఆఫ్ ఇంపార్టెన్స్. మనం ముందు చూసుకుంటే సన్ అనేది అరౌండ్ 4.5 బిలియన్ ఇయర్స్ అనమాట. దాదాపు 4.5 బిలియన్ ఇయర్స్ ముందు మనకి సన్ అనేది ఫామ్ అయింది. నెంబర్ 1. నెంబర్ 2, సన్ ఈజ్ ద నియరెస్ట్ స్టార్. ఇది గుర్తుపెట్టుకోండి, సన్ ఈజ్ ద నియరెస్ట్ స్టార్ టు ద ఎర్త్. అంటే ఎర్త్కి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి మనం చదువుకోవడానికి చాలా చాలా ఈజీగా ఉంటుంది, అబ్జర్వ్ చేయడానికి చాలా చాలా ఈజీగా ఉంటుంది. మూడోది ఇంపార్టెంట్ ఏంటంటే ఈ సన్ ఏదైతే ఉందో మనకి సూర్యుడు, ఇది మొత్తం మన సోలార్ సిస్టమ్ ఫామ్ అవ్వడానికి, మన సోలార్ సిస్టమ్ మొత్తం రన్ అవ్వడానికి కావాల్సినంత ఎనర్జీ కానీ దానికి కావాల్సిన యాక్టివిటీస్, అట్మాస్ఫియర్ అంతా కూడా మనకి సన్నే ప్రొవైడ్ చేస్తుంది. సన్లో జరిగే యాక్టివిటీస్ వల్ల ఎర్త్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఉదాహరణకి సన్లో కొన్ని యాక్టివిటీస్ జరుగుతాయి, లైక్ కొరోనల్ మాస్ ఎజెక్షన్ అంటారు. ఆ తర్వాత సోలార్ ఫ్లేర్స్ ఉంటాయి, సోలార్ విండ్స్ ఉంటాయి. సో ఇవన్నీ మనకి ఏంటంటే ఎర్త్ సడన్గా రిలీజ్ చేయడం, మనకి సన్స్ సడన్గా రిలీజ్ చేయడంతో అవన్నీ మనకి ఎర్త్ చుట్టూ ఉన్న మ్యాగ్నెటోస్ఫియర్ మీద ఇంపాక్ట్ జరుగుతుంది. ఆ తర్వాత మనం ఏంటంటే చాలా వరకు శాటిలైట్స్ అన్నీ కూడా మనకి స్పేస్లో ఉండడం జరుగుతుంది. సో ఈ శాటిలైట్స్ వచ్చేసి ఈ సన్ నుంచి వచ్చే సోలార్ ఫ్లేర్స్ కానివ్వండి, లేకపోతే కొరోనల్ మాస్ ఎజెక్షన్స్ కానివ్వండి, లేకపోతే సోలార్ విండ్ అవ్వండి, ఏదైనా సరే ఎర్త్ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట. ఇంకొకటి నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి 5th మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ మనకి అసలు ఒక స్టార్ని మనం చదివినప్పుడు ఆరిజిన్ ఆఫ్ ద స్టార్, అసలు అది ఆరిజిన్ ఎలా అవుతుంది, ఆరిజిన్ ఎలా పుట్టింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం సన్ ఎలా పుట్టిందో తెలుసుకుంటే మొత్తం యూనివర్స్ కూడా ఎలా పుట్టిందో మనం తెలుసుకోవచ్చు. నెంబర్ 1. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్. ఇంకోటి ఒక మనిషి అయితే ఎలాగైతే ఫస్ట్ పుట్టుక జరుగుతుంది, తర్వాత పెరుగుతారు, ఆ తర్వాత చనిపోతారు, అలాగనే ప్రతి స్టార్ కూడాను అది పుడుతుంది. ఉదాహరణకి నేను చెప్పినట్టు మనకి సన్ కూడా పుట్టడం జరిగింది 4.5 బిలియన్ ఇయర్స్ అగో పుట్టడం జరుగుతుంది, అది కూడా గ్రో అవ్వడం జరుగుతుంది, ఆ తర్వాత ఆ స్టార్ అనేది చనిపోవడం కూడా జరుగుతుంది. అంటే ఒక మనిషి ఈ ఆదిత్య L1 మిషన్ ద్వారా ముఖ్యంగా మన సైంటిస్టులు ఈ స్టార్ ఎలా పుడుతుంది, ఎలా గ్రో అవుతుంది, ఎలా చనిపోతుంది, ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో దట్ ఈస్ మనకి 5th ఇంపార్టెంట్ పాయింట్. ముఖ్యంగా ఇప్పుడు ఆదిత్య L1 ఈ పేరులోనే ముందు మీకు ఇది వచ్చేసి L1 అని. L1 అంటే ఒక పాయింట్ అనమాట. దట్ ఇస్ కాల్డ్ యాజ్ లాంగ్వేజ్ పాయింట్స్ అంటారు వాటిని. ఒక ఉదాహరణకి మనం చూసుకుంటే లాంగ్వేజ్ పాయింట్ అంటే ఏంటి ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, లాంగ్వేజ్ పాయింట్స్ అని ఉంటుంది. ఏదన్నా ఒక 2 హెవీ సెలెస్టియల్ బాడీస్ తీసుకుంటే, ఉదాహరణకి సన్ అండ్ ఎర్త్. సో మనకు దగ్గర సన్ ఉన్నాడు, మనకు దగ్గర ఎర్త్ ఉంటుంది. సో ఎర్త్ వచ్చేసి మనకి సన్ను చుట్టూ మనకి రివాల్వ్ అవుతూ ఉంటారనమాట. ఓకే, సో సన్కి మరి ఎర్త్కి రివాల్వ్ అవుతున్నప్పుడు మధ్యలో ఒక పాయింట్స్ ఉంటాయి అనమాట, కొన్ని పాయింట్స్. ఆ పాయింట్స్ ఏంటి అంటే ఇఫ్ యూ టేక్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ దీస్ 2 సెలెస్టియల్ బాడీస్, ఈ 2 సెలెస్టియల్ బాడీస్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ మనం తీసుకున్నాం అనుకోండి, అక్కడ దాదాపు మనకి 0 అనొచ్చు అనమాట. అంటే దెర్ ఇస్ ఎ నెట్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఈస్ బ్యాలెన్స్డ్ అండ్ దట్ ఇన్ టర్న్ ఈస్ బ్యాలెన్స్డ్ టు ద సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ దట్ ఈస్ రొటేటింగ్ అరౌండ్ దట్ పర్టికులర్ ఆబ్జెక్ట్. సో ఇలాంటి పాయింట్స్ వచ్చేసి మనకి 5 ఉంటాయన్నమాట. దాన్ని వచ్చేసి లాంగ్వేజ్ 1 అంటాము. సో ఈ లాంగ్వేజ్ 1 అనే పాయింట్ వచ్చేసి
మరి మనకి సన్కి మరియు ఎర్త్కి మధ్యలో ఉంటుంది. తర్వాత లాంగ్రేజ్ 2 పాయింట్, ఈ లాంగ్రేజ్ 2 పాయింట్ వచ్చేసి మనకి ఎర్త్కు వెనక వైపు ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి మనకి లాంగ్రేజ్ 3 పాయింట్, అంటే మనకి సన్కి వెనక వైపు ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనము లాంగ్రేజ్ 1 పాయింట్ చూడొచ్చు, లాంగ్రేజ్ 2 పాయింట్ చూడొచ్చు, లాంగ్రేజ్ 3 పాయింట్స్ చూడొచ్చు అనమాట. పొజిషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఆదిత్య L1 అని ఎందుకు అంటున్నామంటే, మనకైతే ఈ సోలార్ ప్రోబ్ ఉందో ఈ సోలార్ ప్రోబ్ని మనము ఈ లాంగ్రేజ్ పాయింట్ 1 దగ్గర పెడుతున్నాం అనమాట. సో దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, లాంగ్రేజ్ పాయింట్ 1 పెట్టడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? నెంబర్ 1, ఫస్ట్ అడ్వాంటేజ్ వచ్చేసి మనం కాన్స్టెంట్గా సన్ని చూడొచ్చు. యూ కెన్ వాచ్ ద సన్ కాన్స్టెంట్లీ. సో కాన్స్టెంట్లీ యూ కెన్ వాచ్ సన్. అంటే మనకి మధ్యలో ఎలాంటి ఎక్లిప్స్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు మనకి సన్ కనపడకుండా పోవడం అలాంటివి జరగదు. సో డైరెక్ట్లీ హ్యావ్ ఏ కాన్స్టెంట్ విజన్ ఆన్ ద సన్ యాజ్ వెల్. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, లాంగ్రేజ్ పాయింట్లో మనం గనుక ఈ సోలార్ ప్రోబ్ని పెట్టడం వల్ల సెకండ్ అడ్వాంటేజ్ ఏంటి అంటే లో ఫ్యూయల్ కన్జంప్షన్. లో ఫ్యూయల్ కన్జంప్షన్, మనకి ఫ్యూయల్ కన్జంప్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే దిస్ ఇస్ ద పాయింట్ వేర్ చెప్పేదా నెట్ గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ ద సన్ అండ్ ఎర్త్ ఈస్ ఆబ్వియస్లీ 0 ఉంటుందన్నమాట. నెట్ అంటున్నాను ఇక్కడ అనమాట. నెట్ అంటే మనకి ఎక్కడో గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది, మనకి ఎర్త్ వైపు నుంచి కూడా గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది, మధ్యలో ఒక పాయింట్ ఉంటుంది. జనరల్లీ ద నెట్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఈస్ 0. దానివల్ల మనకు వచ్చేసి లో ఫ్యూయల్ కన్జంప్షన్ అనేది ఉంటుంది. సో మనం కాన్స్టెంట్గా మనం సన్ని చూస్తూ ఉండవచ్చు, మనకి ఎలాంటి ఎక్లిప్స్ లాంటి ఎలాంటి డిసడ్వాంటేజెస్ ఉండవు. సెకండ్ థింగ్ వచ్చేసి లో ఫ్యూయల్ కన్జంప్షన్ ఉంటుంది కాబట్టి మనము L1 దగ్గర పెట్టాము. సరే మనకి L1 అనేది ఎర్త్ దగ్గర నుంచి ఎంత దూరము అంటే, సో మనకి ఎర్త్ నుంచి సన్కి మధ్యలో డిస్టెన్స్ వచ్చేసి దాదాపు 15 మిలియన్ కిలోమీటర్స్. సో మనకి 15 మిలియన్ కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం వచ్చేసి ఇది మనకి డిస్టెన్స్ బిట్వీన్ సన్ అండ్ ఎర్త్. సో ఎర్త్కి సన్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్. కానీ ఇక్కడ మనం ఎక్కడ పెడుతున్నామంటే ఒక ఆబ్జెక్ట్ని ఎర్త్ నుంచి దాదాపు 1.5 మిలియన్ కిలోమీటర్స్, అంటే 1.5 మిలియన్ కిలోమీటర్స్ దగ్గర వచ్చేసి మనకి ఇక్కడ లాంగ్రేజ్ పాయింట్ అనేది ఉంటుంది. సో ఈ పాయింట్లో కూడా మనము ఎక్కడ దీన్ని లాంచ్ చేస్తున్నామంటే ఇన్ ద హాలో ఆర్బిట్. అంటే ఇన్ ద లాంగ్వేజ్ పాయింట్ 1 ఆఫ్ ద హాలో ఆర్బిట్ వీఆర్ గోయింగ్ టు పుట్ దిస్ సోలార్ ప్రోబ్, దట్ ఈస్ ఆదిత్య L1 మిషన్ ఇక్కడ మనం తీసుకొచ్చి పెడతాం అనమాట. ఇది కాకుండా మనకి ఇంకా 2 లాంగ్వేజ్ పాయింట్స్ ఉంటాయి. అందులో వచ్చేసి L4 అండ్ L5. మీరు గుర్తుపెట్టుకోండి, L4 అండ్ L5 ఆర్ మోస్ట్ స్టేబుల్. ఇవి వచ్చేసి మనకి మోస్ట్ స్టేబుల్. సో L1 మీద అంటే ఆదిత్య ఇక్కడ సోలార్ ప్రోబ్ ఉంది, మరి L2 మీద ఏమన్నా ఉందా అని అడిగితే ఎస్, L2లో కూడా మనకి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ వచ్చేసి మనకి L2 దగ్గర ఉంటుంది. అందులో మనకి L4, L5 మోస్ట్ స్టేబుల్, L1, L2, L3 ఆర్ జనరల్లీ అన్స్టేబుల్. కానీ మనకి ఏంటంటే మనం వీఆర్ గోయింగ్ టు లాంచ్ ఇన్ ద లాంగ్రేజ్ పాయింట్ 1 దగ్గర మనం లాంచ్ చేస్తాం. అందుకనే దీన్ని మనము ఆదిత్య L1 మిషన్ అంటాం. సో ఇక్కడ మనం సన్ని తెలుసుకోవడానికి ఒక మిషన్ స్టార్ట్ చేసాము, ఆదిత్య L1. దాన్ని తీసుకొచ్చేసి మనము లాంగ్రేజ్ పాయింట్ 1లో అనేది మనం పెట్టడం జరిగింది. ఇప్పుడు మనము సో ఈ మిషన్ ఎవరు లాంచ్ చేస్తారంటే ఆబ్వియస్లీ వినో ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సక్సెస్ఫుల్గా ఆదిత్య L1ని లాంచ్ చేయడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఇట్ ఈస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ ఆల్సో. ఇది మన ప్రాజెక్ట్ కూడా మనకి సక్సెస్ అవ్వడం కూడా జరిగింది. సో ఎప్పుడు అంటే ఆన్ 2 సెప్టెంబర్ 2023. సో 2 సెప్టెంబర్ 2023 రోజు లాంచ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎందుకంటే టు స్టడీ వాట్ సన్. సో సన్లో ఏమేమి చదవాలనుకుంటున్నారు? ముఖ్యంగా పాయింట్ నెంబర్ 1, పాయింట్ టు బి నోటెడ్. మీకు ముందే చెప్పాను, సన్ వచ్చేసి చాలా లేయర్స్తో కూడుకునింది. మధ్యలో కోర్ అంటారు, ఆ తర్వాత మనకి రేడియేటివ్ జోన్, కన్వెక్టివ్ జోన్, దెన్ రేడియేటివ్ జోన్, ఆ పైన వచ్చేసి మనకి ఫోటోస్పియర్, క్రోమోస్పియర్ అండ్ కొరోనా. ఇలా మనకి 6 లేయర్స్ ఉంటాయి. సో సన్లో మనకి ఏముంటాయి? మనకి కోర్ రీజన్, సన్లో కోర్ రీజన్ ఉంటుంది. ఇందులో దాదాపు మనకి టెంపరేచర్ వచ్చేసి 15 మిలియన్ డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ ఉంటుంది. ఈ కోర్ తర్వాత మనకి ఇంకొక లేయర్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ రేడియేటివ్ జోన్. ఆ తర్వాత మళ్ళీ మనకి కన్వెక్టివ్ జోన్ ఉంటుంది. సో ఇది మనకి మొత్తం సన్ అయిపోయింది అనమాట. ఇప్పుడు సన్ అట్మాస్ఫియర్కి వచ్చేసరికి, అసలు మనకి ఎర్త్కి ఎలా అయితే అట్మాస్ఫియర్ ఉంటుందో అలానే మనకి సన్కి కూడా అట్మాస్ఫియర్ ఉంటుంది అనమాట. అందులో వచ్చేసి మనకి ఫోటోస్పియర్ ఉంటుంది. వాట్ వీఆర్ హ్యావింగ్ ఈస్ అ ఫోటోస్పియర్. పేరులోనే చదవచ్చు, ఫోటో అంటే ఏమేమి ఇచ్చేస్తుంది? లైట్. అండ్ రిమెంబర్ దిస్ ఇస్ ద బ్రైటెస్ట్ పార్ట్ ఆఫ్ ద సన్. సన్లో ఇది ఒక బ్రైటెస్ట్ పార్ట్ అనమాట. ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ మనకి
క్రోమోస్పియర్ ఉంది, క్రోమా అంటే ఏంటి మనకి కలర్. సో దిస్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ద సన్ దట్ గివ్స్ కలర్, అది కలర్ ఇస్తుంది మనకి. ద లాస్ట్ ఇంపార్టెంట్ ద అవుటర్ మోస్ట్ లేయర్ ఇస్ కాల్డ్ యాజ్ కరోనా. సో కరోనా ఇస్ కాల్డ్ యాజ్ ద అవుటర్ మోస్ట్ లేయర్. సో ముఖ్యంగా ఆదిత్య L1 వచ్చేసి మనకి ఫోటోస్పియర్, క్రోమోస్పియర్ మరి కరోనా లేయర్స్ని అబ్జర్వ్ చేయడం కోసం పంపించడం జరిగింది. ఇక్కడ చూస్తే మీరు ముఖ్యంగా కరోనా. సో మనకి ఏంటంటే మన ప్రతి భూమి నుంచి మనం సన్ని చూసినప్పుడు మనకి అదొక బ్రైట్ ఆబ్జెక్ట్ లాగా కనపడుతుంది బికాస్ ఆఫ్ డామినెన్స్ ఆఫ్ ఫోటోస్పియర్. మనకి కరోనా అనేది కనపడదు. మనకి కరోనా ఎప్పుడు కనపడుతుందంటే ఎప్పుడైనా సరే మనం ఎక్లిప్స్ వచ్చినప్పుడు, మనకి ఎక్లిప్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ద అవుటర్ మోస్ట్ మీరైతే ఒక రింగ్ లాగా ఒక స్ట్రక్చర్ చూస్తారో ఆ రింగ్ లాగా చూసే స్ట్రక్చరే మనకి ఏమంటారు, దాన్ని కరోనా అంటారు. దాన్ని మనం చదవడానికి వెళ్తున్నాం. సో చదవాల్సిన ఇంపార్టెన్స్ ఏంటివి అనేది మనం ఇంతకుముందు ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం కూడా జరిగింది. సో దీన్ని లాంచ్ చేయడానికి కావాల్సిన వెహికల్ ఏంటంటే ఇక్కడ ఇండియాస్ మోస్ట్ సక్సెస్ఫుల్ లాంచింగ్ వెహికల్ దట్ ఈస్ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ PSLV అంటారు. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ C-57. 57 అంటే ఏం లేదండి, ఇది 57th సక్సెస్ఫుల్ మిషన్. మొత్తానికి లాంచ్ ఒకవేళ చూస్తే లాంచ్ వచ్చేసి PSLV C-59. ఓకే, 59 ఇస్ ద లాంచ్ వెహికల్. 59th లాంచ్ బట్ 57th సక్సెస్ఫుల్ అంటే మధ్యలో 2 మిషన్స్ ఫెయిల్ అయినాయి కాబట్టి మనము PSLV C-57 అంటాం. కానీ ఇందులో మనం వాడిన ఇప్పుడు PSLVలో చూసుకుంటే చాలా కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. ఇందులో మనం వాడిన కాన్ఫిగరేషన్ వచ్చేసి PSLV XL అనేది ఎక్స్టెండెడ్ వర్షన్ ఉంటుంది మనకి. సో PSLV XL వర్షన్ వాడారనమాట. సో PSLV XLలో వచ్చేసి దిస్ ఇస్ ద 25th మిషన్ దట్ ఈస్ యూజ్డ్ టు లాంచ్ దిస్ పర్టికులర్ ప్రోబ్. సో మీకు ముందే చెప్పండి ఎక్కడ మనం టార్గెట్ చేస్తాం, ఇది ఎక్కడ లాంచ్ చేయాలనుకుంటున్నాము. వీఆర్ గోయింగ్ టు లాంచ్ ఇన్ ద లాగ్రేంజియన్ పాయింట్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ L1, లాగ్రేంజియన్ పాయింట్ L1. ఇందులో ఎక్కడ అంటే మనకి హోలో ఆర్బిట్లో. సో వీఆర్ గోయింగ్ టు లాంచ్ దిస్ పర్టిక్యులర్ ప్రోబ్ ఇన్ ద లాగ్రేంజ్ పాయింట్ ఆఫ్ ద హోలో ఆర్బిట్. సో హోలో ఆర్బిట్లో మనం లాంచ్ చేయడం జరుగుతుంది. ఎక్కడంటే లాగ్రేంజ్ పాయింట్ 1లో. సో మనకి ఒకవేళ లాగ్రేంజ్ పాయింట్ 1 ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం సన్ అనుకున్నాము, ఇది మనం ఎర్త్ అనుకున్నాము. సో మధ్యలో మనకి ఒక పాయింట్ ఉంటుంది లాగ్రేంజ్ పాయింట్. ఇందులో వచ్చేసి మనకి సోలార్ ప్రోబ్ హోలో ఆర్బిట్ చుట్టూ ఇలా రొటేట్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఫస్ట్ ఆబ్జెక్టివ్ వచ్చేసి టు స్టడీ ద సన్. ముఖ్యంగా మనం ఏంటంటే సన్ని అబ్జర్వ్ చేయడానికి మనం ఇది అనేది లాంచ్ చేయడం జరిగింది. సో మీకు ఇంతకుముందు చెప్పినట్టు సన్ అనేది హైలీ వెరీ 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 ఎనర్జీ రేడియేటింగ్ ప్రాసెస్. అందులో మనకి ఏంటంటే ఎక్కువగా ఎనర్జీ అనేది రేడియేట్ అవుతుంటుంది. సో ఆ ఎనర్జీ గురించి మనం చదవాలి. ఆ ఎనర్జీ ఎలా రేడియేట్ అవుతుంది, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్ రేడియేట్ అవుతుంది. ఒక్కోసారి మనకి సన్ నుంచి చాలా వరకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేవి కూడా మనకి ఎమర్జ్ అవుతూ ఉంటాయి. సో వాట్ ఇస్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ మిషన్. సో ఇందులో ఫస్ట్ వచ్చేసి టు స్టడీ ద సోలార్ అప్పర్ అట్మాస్ఫియర్. మీకు ముందే చెప్పాను అప్పర్ అట్మాస్ఫియర్లో మనకి ఇక్కడ 2 ఇంపార్టెంట్ లేయర్స్ ఉంటాయి. వన్ ఈస్ కాల్డ్ యాజ్ క్రోమోస్పియర్, అదర్ వన్ ఈస్ కాల్డ్ యాజ్ కరోనా. సో ఈ కరోనా ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ కరోనా అవుటర్ మోస్ట్ లేయర్లోంచి మనకి కొన్ని చార్జ్డ్ అయాన్స్, ముఖ్యంగా చెప్పాలంటే చార్జ్డ్ ప్రోటాన్స్ అనేవి ఎమిట్ అవుతూ ఉంటాయన్నమాట. సో వీఆర్ గోయింగ్ టు ఎమిట్ వాట్ చార్జ్డ్ ప్రోటాన్స్. సో ఇదే కాకుండా కరోనా వచ్చేసి సడన్గా ఒక్కోసారి ఇలా బస్ట్ అవుతుందన్నమాట. బస్ట్ అయినప్పుడు లాట్ ఆఫ్ రేడియేషన్స్ ఆర్ ఆల్సో కమింగ్ ఫ్రమ్ దిస్ కరోనా అనమాట. ఈ అవుటర్ లేయర్ నుంచి కూడా మనకి చాలా వరకు రేడియేషన్స్ వస్తున్నాయి. దాన్ని ఏమంటామంటే మనము కొరోనల్ మాస్ ఎజెక్షన్ అంటామన్నమాట. సో వాట్ యూర్ కాల్డ్ యాజ్ కొరోనల్ మాస్ ఎజెక్షన్. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఈ చార్జ్డ్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో ప్రోటాన్స్, ప్లాస్మాని కూడా అనొచ్చు, సడన్గా ఎందుకు ఇలా బస్ట్ అవుతాయి. సో అంతవరకు ఏమో సన్ నార్మల్గా ఉంటుంది, సడన్గా మనకి బస్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ సడన్గా బస్ట్ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొరోనల్ మాస్ ఎజెక్షన్ ఉంది, ఇది మనకి సడన్గా బస్ట్ అవుతుంది. బస్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ చార్జ్డ్ పార్టికల్స్ ఆ తర్వాత మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ స్పేస్లోకి నలుమూలల అన్ని డైరెక్షన్స్లో పంపించడం జరుగుతుంది. అది జరిగినప్పుడు ఏమవుతుందంటే దాని ఇంపాక్ట్ మన ఎర్త్ మీద చాలా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏవైతే మనకి సోలార్ ఫ్లేర్స్ కానీ సోలార్ విండ్ ఏవైతే ఉంటాయో ఈ సోలార్ ఫ్లేర్స్ అండ్ సోలార్ విండ్స్ దే ఆర్ గోయింగ్ టు ఎఫెక్ట్ ద శాటిలైట్స్ అండ్ వాట్ ఎవర్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ద ఎర్త్ సన్ అయితే మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తుందో ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చేసి ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఇంపాక్ట్ అవుతుంది.
సో అందుకోసం అనేది దీన్ని ఏం చేస్తున్నామంటే మనము ఎర్త్ మీద నుంచి మనం సన్ చదవట్లేదండి ఇక్కడ. ఎందుకంటే ఎర్త్ మీద నుంచి మనం సన్ని చదవలేం. ద రీజన్ వచ్చేసి ఎర్త్కి చాలా ప్రొటెక్టివ్ లేయర్స్ ఉంటాయి. లైక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఒక ప్రొటెక్టివ్ లేయర్ ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి మనకి ఓజోన్ లేయర్ ఉంటుంది. అది మనకి యూవీ రేస్ని అలో చేయకుండా ఆపుతుంది. సో దానివల్ల చాలా కష్టమవుతుంది. కాబట్టి మనం ఒక పాయింట్ ఎంచుకొని మనం స్పేస్లో నుంచి మాత్రమే సన్ని చదివినామంటే అప్పుడు మనకి ఈ చార్జ్డ్ పార్టికల్స్ గురించి చదవచ్చు. అవి ఎలా జనరేట్ అవుతున్నాయి, అవి ఎలా పుడుతున్నాయి, అవి ఎలా మూవ్ అవుతున్నాయి, దానివల్ల అదర్ ప్లానెట్స్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది, దానివల్ల ఈ యొక్క సోలార్ సిస్టమ్ యొక్క డైనమిక్స్ ఎలా చేంజ్ అవుతుంది, దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అదర్ ప్లానెట్స్ మీద మరియు ఎర్త్ మీద ఎలా ఉంటుంది, మన కమ్యూనికేషన్ సిస్టమ్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది దానివల్ల. ఒక్కోసారి మనకి సడన్గా వచ్చేసి ఇలా సోలార్ ఫ్లేర్, సోలార్ విండ్స్ మనకు వచ్చేసింది అనుకోండి, మనకున్న కమ్యూనికేషన్ సిస్టమ్ మొత్తం డిస్ట్రాయ్ అవ్వచ్చు. సో ఆ కమ్యూనికేషన్ సిస్టమ్ డిస్ట్రాయ్ అవ్వకుండా ఇలాంటి సోలార్ ఫ్లేర్స్ వచ్చినప్పుడు వాటిని ముందే పసిగట్టి మనకు కావాల్సిన మెజర్స్ అనేది మనం తీసుకోవచ్చు. అందుకోసమనే ఆదిత్య L1 మిషన్ మనం లాంచ్ చేయడం జరిగింది. సో టు స్టడీ ద సోలార్ అప్పర్ అట్మాస్ఫియర్, అందులో క్రోమాస్ఫియర్, క్రోమా అంటే మీకు ముందే చెప్పాను కలర్ అని, అండ్ కరోనా డైనమిక్స్ ఎలా చేంజెస్ అవుతున్నాయి కూడా మనం ఈజీగా మనం చదవచ్చు అనమాట. ఇప్పుడు సెకండ్ ఆబ్జెక్టివ్ తీసుకుంటే టు స్టడీ ద క్రోమోస్ఫెరిక్ అండ్ కొరోనల్ హీటింగ్. మీకు ముందే చెప్పాను కదా అసలు కరోనా ఎందుకు హీట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం సన్ను చూసుకుంటే సన్లో వచ్చేసి మనకి ఈవెన్గా టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్ ఉండదండి. సో ఇప్పుడు సన్లో ఏంటంటే ఒక్కొక్క దగ్గర టెంపరేచర్ పెరుగుతుంది, ఒక్కొక్క లేయర్లో టెంపరేచర్ తగ్గుతుంది. సో దీనికి కారణం ఏంటి అని మనకి ఇంకా తెలియదు. ఆ కారణం కూడా మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా మీకు ఇంతకుముందు చెప్పినట్టు పార్షియల్లీ అయనైజ్డ్ ప్లాస్మా, సో క్రోమోస్ అండ్ క్రోమోసోనల్ హీటింగ్, ఫిజిక్స్ ఆఫ్ ద పార్షియల్లీ అయనైజ్డ్ ప్లాస్మా. సో ఈ పార్షియల్లీ అయనైజ్డ్ ప్లాస్మా ఎప్పుడైతే హై టెంపరేచర్కి మనం గ్యాసెస్ని సబ్జెక్ట్ చేస్తామో, వెన్ ఎవర్ ద గ్యాస్ ఆర్ సబ్జెక్ట్ టు ద హై టెంపరేచర్ అవన్నీ మనకు ఒక అయాన్స్గా మారిపోతాయి. దాన్ని మనం ఏమంటామంటే ప్లాస్మా అంటాం. సో ఈ ప్లాస్మా వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఆల్ ఎనీ స్టార్ ఈస్ మేడప్ ఆఫ్ ప్లాస్మా ఓన్లీ బికాస్ ఆఫ్ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్స్. ఎక్కువ ఎనర్జీ జనరేట్ అవుతుంది కాబట్టి మనకి ప్లాస్మా అనేది ఫామ్ అవుతుంది. సో దీన్ని ఎలా ఫామ్ అవుతుంది, ఓకే, దాని ఇంపాక్ట్ ఏంటి, అది ఎలా ప్రొపగేట్ అవుతుంది స్పేస్లో, అది కూడా మనం చదవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇనిషియేషన్ ఆఫ్ కొరోనర్ మాస్ ఎజెక్షన్. మీకు ముందే చెప్పాను కరోనాలో వచ్చేసి అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద సన్ సడన్గా ఒక్కోసారి మనకి బర్స్ట్ అనేది జరుగుతుంది. ఇందులో రేడియేషన్ బయటకు వస్తుంది. ఇక్కడ రేడియేషన్ వచ్చేసి ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎంటైర్ స్పెక్ట్రమ్ అండి. ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్లో ఉన్న రేడియేషన్స్ అన్నీ రిలీజ్ అవుతాయి. లైక్ గామా రేస్, ఎక్స్ రేస్, యూవీ రేస్, విజిబుల్ రేంజ్, ఐఆర్ రేస్, మైక్రోవేవ్స్, రేడియో వేవ్స్. సో మనకి ఏంటంటే ఇవి మొత్తం మనకి స్పెక్ట్రమ్ మొత్తం రిలీజ్ అవుతుంది. అదే కాకుండా మనకి మ్యాగ్నెటిక్ వేవ్స్ అనేవి కూడా మనకి జనరేట్ అయ్యి స్పేస్ మొత్తం మనకి స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనకి అసలు ఈ కొరోనల్ మాస్ ఎజెక్షన్ అనేది ఎలా పుడుతుంది అనేది కూడా మనం చదవడానికి యూస్ చేస్తాం. ఆ తర్వాత వచ్చేసి మనము సోలార్ ఫ్లేర్స్ గురించి చూద్దాం. ఈ సోలార్ ఫ్లేర్స్ అంటే ఏంటివంటే ముఖ్యంగా మనకి సన్లో కొన్ని స్పాట్స్ ఉంటాయండి. వాటిని మనం ఏమంటామంటే సన్ స్పాట్స్ అంటాం. వాటిని మనం ఏమంటామో సన్ స్పాట్స్ అంటాం. ఈ సన్ స్పాట్స్ ఎలా ఫామ్ అవుతాయంటే జనరల్గా సన్ స్పాట్స్ ఆర్ ద లో టెంపరేచర్ ఏరియాస్. ఇక్కడ మనకి ఏం తక్కువ ఉంటుంది, లో టెంపరేచర్ ఏరియాస్. ఇక్కడ ఎందుకు టెంపరేచర్ తక్కువ ఉంది, బికాజ్ ఆఫ్ ఎందుకు అంటే హై మ్యాగ్నెటిక్ యాక్టివిటీ. ఇక్కడ మనకి మ్యాగ్నెటిక్ యాక్టివిటీ అనేది మనకి చాలా ఎక్కువగా ఉంటుంది. సో మనకి హై మ్యాగ్నెటిక్ యాక్టివిటీ ఎక్కువ ఉండడం వల్ల మనకి ఏంటంటే కొన్ని కోల్డ్ రీజన్స్ ఫామ్ అవుతాయి. వాటిని మనము సన్ స్పాట్స్ అంటాం. సో ఈ కోల్డ్ మ్యాగ్నెటిక్ ఏదైతే మ్యాగ్నెటిక్ యాక్టివిటీ ద్వారా మనకి ఈ రీజన్ నుంచి వచ్చే ఏవైతే మనకి అయోనైజ్డ్ గ్యాసెస్ ఉంటాయో వాటిని మనం జనరల్గా సోలార్ ఫ్లేర్స్ అని అంటాం అనమాట. సో మనం ఈ సోలార్ ఫ్లేర్స్ గురించి కూడా మనము చదవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఈజ్ అబ్జర్వ్ ద ఇన్సిటు పార్టికల్ అండ్ ప్లాస్మా ఎన్విరాన్మెంట్ ప్రొవైడింగ్ డేటా ఫర్ స్టడీ ఆఫ్ పార్టికల్ డైనమిక్స్ ఫ్రమ్ ద సన్. మీకు ముందే చెప్పాను ఇన్సిటు పార్టికల్ అండ్ ప్లాస్మా ఎన్విరాన్మెంట్. సో మన లాంగ్వేజ్ పాయింట్లో ఉన్నప్పుడే మనకి ఏవైతే అయోనైజ్డ్ గ్యాసెస్ వస్తున్నాయో ఆ అయోనైజ్డ్ గ్యాసెస్ యొక్క డేటాని కలెక్ట్ చేసి ఆ పార్టికల్స్ యొక్క బిహేవియర్ని స్టడీ చేయడానికి మనకు చాలా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వితౌట్ డేటా we can't analyze the behavior of any particle. సో దానికోసం అని కూడా మనకి ఈ ఎక్స్పెరిమెంట్ ఆదిత్యలో అనేది యూజ్ అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఐడెంటిఫై ద సీక్వెన్స్ ఆఫ్ ప్రాసెస్ దట్ అక్కర్స్ ఎట్ ద మల్టిపుల్ లేయర్స్. అసలు ఈ ప్రాసెస్ సీక్వెన్స్ ఆఫ్ వాట్ ప్రాసెస్, ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఏది ఫార్మేషన్ అవ్వచ్చు, దాని డిస్ట్రిబ్యూషన్ అవ్వచ్చు, దాని యాక్టివిటీ అవ్వచ్చు, ఓకే, దాని స్పేస్లో స్ప్రెడ్ అయ్యే విధానం కావచ్చు, దానివల్ల జరిగే ఇంపాక్ట్ కావచ్చు. వీఆర్ గోయింగ్ టు స్టడీ ఎవ్రీథింగ్ సీక్వెన్స్ ఆఫ్ ప్రాసెసెస్ దట్ అక్కర్స్ ఎట్ ద మల్టిపుల్ లేయర్స్. మీకు ఇంతకుముందు చెప్పాను సన్కి చాలా మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి. క్రోమోస్ఫియర్ కానివ్వండి,
ఆ తర్వాత కరోనాలో కానివ్వండి, ఆ తర్వాత వచ్చేసి మనకి సోలార్ ఎరప్టివ్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో మనకి ఇంతకుముందు చెప్పినట్టు ఒక్కోసారి సన్లో వచ్చేసి మనకి సడన్గా ఇలాంటివి బర్స్ట్ అనేది జరుగుతూ ఉంటాయి. సో ఎందుకు ఇలా సన్లో సడన్గా జరుగుతున్నాయి, దానికి కారణాలు ఏంటివి, దాని వెనకున్న ఫినామినా ఏంటిది, ఇది మొత్తం కూడా మనకి చదవడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఆ తర్వాత వచ్చేసి స్పేస్ వెదర్. మనకి ఎర్త్కైతే ఎలా ఒక వెదర్ ఉంటుందో అలానే మనకి సన్ను చుట్టూ కూడా మనకు ఒక వెదర్ ఉంటుంది. ఆ వెదర్ యొక్క డైనమిక్స్ మనం స్టడీ చేయాలి, ఎలా మార్పు చెందుతుంది, ఎందుకంటే ఏది కాన్స్టెంట్ కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ డైనమిక్. ఆ డైనమిక్స్ ఎలా చేంజ్ అవుతుంది, దాని ఆరిజిన్ ఎలా ఉంటుంది, స్పేస్ కంపోజిషన్, మనకి ఎర్త్లో ఉన్న మనకైతే వెదర్ ఉంటుందో దాని కంపోజిషన్. సో అలానే మనకి దాని కంపోజిషన్, డైనమిక్స్ ఆఫ్ ద అగైన్ సోలార్ విండ్. సో డైనమిక్స్ ఆఫ్ స్పేస్ వెదర్ అంటే మనకి సన్ చుట్టూ ఉండే ఒక వెదర్ ఏదైతే ఉంటుందో మనకి స్పేస్ అంటారు దాన్ని కూడా, మనకి ఆ స్పేస్ వెదర్లో ఉన్న చేంజెస్ ఎలా జరుగుతున్నాయి, దాని ఆరిజిన్స్ ఎలా ఉంటుంది, కంపోజిషన్ ఎలా ఉంటుంది, మనకి ఈ సోలార్ విండ్ ఏదైతే మనకి జనరేట్ అవుతుంది సన్ నుంచి అది మనకి ఎలా చేంజ్ అవుతుంది, ద డైనమిక్స్ కూడా మనం చదవడానికి ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్, సో ఇవన్నీ మనకి ఆబ్జెక్టివ్స్ అనమాట. సో జనరల్గా మీరు ఆబ్జెక్టివ్స్ గుర్తుపెట్టుకోండి. వీఆర్ గోయింగ్ టు స్టడీ అబౌట్ సన్. మనం సన్ గురించి మనం చదవడానికి ఈ మిషన్ స్టార్ట్ చేసినాం. సో సన్లో మనకి అర్థం కాని విషయాలు చాలా ఉంటాయి. మనకి ఎర్త్ మీద మనకి పూర్తి అవగాహన లేదు, బట్ ఎనీవే మనకి సన్ గురించి మనకి చాలా అవగాహన లేదనమాట. అందులో మనకి ముఖ్యంగా మనకు వచ్చేసి లేయర్స్ చుట్టూ ఏవైతే ఉన్నాయో, అంటే సన్లో ఏవైతే మనకి లేయర్స్ ఉన్నాయో అది మనకి ఇన్సైడ్ అవ్వచ్చు, అవుట్ సైడ్ అవ్వచ్చు, కానీ ఇక్కడ మెయిన్గా మనం అవుట్ సైడ్ లేయర్స్ గురించి ఫోకస్ చేస్తున్నాం, లైక్ ఫోటోస్పియర్, క్రోమోస్పియర్ అండ్ కరోనా. సో దాని నుంచి వచ్చే మనకి ఈ ప్లాజ్మా కానీ లేకపోతే మ్యాగ్నటైజ్డ్ ప్లాజ్మా కానివ్వండి, అది కొరోనల్ మాస్ ఎజెక్షన్ అంటారు. ఈ సన్ స్పాట్స్ ఎలా ఫామ్ అవ్వడం కానీ, అది ఎందుకు అక్కడ మ్యాగ్నెటిక్ యాక్టివిటీ ఎక్కువ ఉంది అని తెలుసుకోవడానికి కానీ, లేకపోతే కొరోనల్ మాస్ ఎజెక్షన్స్ ఎలా వస్తుందని తెలుసుకోవడం కానీ, స్పేస్ వెదర్ తెలుసుకోవడానికి, స్పేస్ యాక్టివిటీస్ తెలుసుకోవడానికి, వీటన్నిటికీ మనకి ఆదిత్య L1 మిషన్ అనేది ఉపయోగపడుతుంది. సో దీస్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ మిషన్. ఈ ఆబ్జెక్టివ్ సరిపోతాయా మనకి అంటే, ఈ సన్ను మనం మొత్తం చదవడానికి, దాని గురించి అబ్జర్వ్ చేయడానికి మనం దాదాపు 7 పేలోడ్స్ పంపిస్తున్నాం. సో హౌ మెనీ పేలోడ్స్ వీఆర్ సెండింగ్? 7 పేలోడ్స్. ఈ పేలోడ్స్ ఫంక్షన్ ఏంటంటే, ఇప్పుడు దాకా నేనైతే ఆబ్జెక్టివ్స్ చెప్పానో ఆ ఆబ్జెక్టివ్స్ని అచీవ్ చేసే దానికోసమే మనం ఈ పేలోడ్స్ పంపిస్తామన్నమాట. సో అందులో వచ్చేసి మనకి 5 ఇస్రో నుంచి, 2 బై ఇండియన్ అకాడమీ ఇన్స్టిట్యూట్స్ నుంచి మనకి 2 పేలోడ్స్ ఉన్నాయి. సో మొత్తం వచ్చేసి మనకి 7 పేలోడ్స్ ఉన్నాయి. ఈ 7 పేలోడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ 7 పేలోడ్స్ మొత్తం సన్ను చదవడానికి కష్టం అండి. సో అందుకోసమని ఆదిత్య L1 మిషన్ కెనాట్ స్టడీ ద ఎంటైర్ సన్. అది ఎంటైర్ సన్ని చదవడానికి మనం పంపించట్లేదు. దిస్ అవర్ ఫస్ట్ స్టెప్. సో ఈ ఫస్ట్ స్టెప్లో వచ్చేసి మనం 7 పేలోడ్స్ పంపిస్తున్నాం. సో ఇందులో ద మోస్ట్ ఇంపార్టెంట్ పేలోడ్స్ మనం కొన్ని చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ద రిమోట్ సెన్సింగ్ పేలోడ్స్. ఈ రిమోట్ సెన్సింగ్ పేలోడ్స్లో రిమోట్ సెన్సింగ్ అంటే, సో వీఆర్ గోయింగ్ టు సిట్ ఎట్ రిమోట్లీ అండ్ వీఆర్ గోయింగ్ టు సెన్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సన్. అందులో వచ్చేసి మనకి విజబుల్ ఎమిషన్ లైట్ కొరోనోగ్రాఫ్. సీదా పేర్లోనే ఉంది మనకి, విజబుల్ రేంజ్లో ఉంటుంది, విజబుల్ ఎమిషన్ లైన్ కొరోనోగ్రాఫ్. సో ఇక్కడ మనం వీఆర్ గోయింగ్ టు స్టడీ అబౌట్ విచ్ లేయర్? కరోనా. సో మనం దేని గురించి చదువుతున్నాము? కరోనా గురించి చదువుతున్నాము. సో ఇందులో కరోనా లేయర్ గురించి చదువుతున్నాము. ఆ తర్వాత కొరోనల్ మాస్ ఎజెక్షన్స్ ఏవైతే ఎలా ఉన్నాయో దాని గురించి కూడా ఇందులో మనం చదువుతాము. ఇది కాకుండా మనకి సోలార్ యాక్టివిటీస్ ఏవైతే మనకి సోలార్ యాక్టివిటీస్ ఉన్నాయో ఆ సోలార్ యాక్టివిటీస్ అనేవి కూడా మనం చదవడానికి ఉపయోగపడుతుంది. సో ఇది మనకు వచ్చేసి ఒక పేలోడ్. సో విజబుల్ ఎమిషన్ లైన్ కొరోనోగ్రాఫ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ VELC అంటారనమాట. సో ముఖ్యంగా మీరు చదివేటప్పుడు ఈ పేర్లు ఏవైతే ఉన్నాయో దీని డెఫినేషన్స్ ఉన్నాయో ఈ డెఫినేషన్లోనే మనకి మొత్తం మీనింగ్ అర్థమయ్యేటట్టు ఈ పేర్లు డిజైన్ చేసి ఉంటాయంట. సో దానివల్ల మనం ఏంటంటే ఈజీగా దాని ఫంక్షన్ ఏందో మనం కనుక్కోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, దాన్ని సూట్ అంటారు, SUIT. ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసి సోలార్ సన్ గురించి ఏ రేంజ్లో దీన్ని అబ్జర్వ్ చేద్దాం అనుకుంటున్నాము? అల్ట్రావైలెట్ రేంజ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం ఏంటంటే వీఆర్ గోయింగ్ టు టేక్ ద ఇమేజెస్ ఆఫ్ ద సన్ యొక్క ఇమేజెస్ని మనము అల్ట్రావైలెట్ రేంజ్లో తీసుకుంటాం. అండ్ దట్ ఈస్ వాట్? ఇమేజింగ్ టెలిస్కోప్. ఇదొక మనకు ఒక టెలిస్కోప్ అనమాట. సో ఈ టెలిస్కోప్ వల్ల మనకి ఏంటంటే సన్ ఉపరితలం మీద ఏవైతే ఉన్నాయో దాని ఇమేజెస్ తీసుకోవడం జరుగుతుంది. ఆ ఇమేజెస్ కూడా మనము అల్ట్రావైలెట్ రేంజ్లో తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే మనము సన్ మీద జరిగే మార్పులని మనం క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. ఈ డేటా మొత్తం మనం చాలా ఇమేజెస్ ఉంటాయండి. ఆల్రెడీ ఆదిత్య L1 మిషన్ వెళ్ళింది, ఆదిత్య మిషన్ అక్కడికి వెళ్ళడం జరిగింది, వెళ్ళిన తర్వాత ఫోటోలు కూడా తీయడం జరిగింది. ఆ ఫోటోలు తీసినవి మళ్ళీ మనం
ఇస్రోకి రావడం జరిగింది. అక్కడ ఆల్రెడీ ఇంటర్ప్రిటేషన్ అనేది జరుగుతుందన్నమాట. ఆ తర్వాత వచ్చేసి మనకి సోలార్ లో ఎనర్జీ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ అంటారు. ఇక్కడ చూడండి, సోలార్ లో ఎనర్జీ, అందులో విచ్ స్పెక్ట్రోమీటర్ ఇక్కడ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్. సో ఇది ముఖ్యంగా వచ్చేసి మనకి ఈ స్పెక్ట్రోమీటర్ అంటే మనకి ముఖ్యంగా కంపోజిషన్, అయానిక్ కంపోజిషన్ లేదా పార్టికల్ కంపోజిషన్ దాన్ని చూడడానికి చాలా చాలా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ మనకి లో ఎనర్జీ ఉంది, అలానే మనకి ఏముంటుంది, హై ఎనర్జీ కూడా ఉంటుంది. సో హై ఎనర్జీ L1 ఆర్బిటింగ్, L1 అంటే మనకి లాంగ్వేజ్ 1 ఆర్బిటింగ్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్. ఇట్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ హీలియోస్. సో లో ఎనర్జీ రేంజ్లో చదువుతున్నాము మనం, హై ఎనర్జీ రేంజ్ కూడా మనం చదవడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఇది కాకుండా మనకి ఇన్సిట్యూ పేలోడ్స్, మనకి అక్కడే ఆ పాయింట్లో ఉండి మనం చదివే పేలోడ్స్ అనమాట. అందులో వచ్చేసి ఆస్పెక్ట్స్, ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ పార్టికల్స్ అంటున్నారు. సో పార్టికల్స్ అంటే మనం దేని గురించి మాట్లాడుతున్నామో, ప్లాస్మా గురించి మాట్లాడడం జరుగుతుంది అనమాట. సో వీఆర్ టాకింగ్ అబౌట్ ప్లాస్మా. ఆ తర్వాత వచ్చేసి సేమ్ ఇదే కోవలేకి ఇంకోటి వస్తుందండి, దట్ ఇస్ కాల్డ్ యాజ్ పాపా అంటారు దీన్ని, ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య, ప్లాస్మా అనలైజర్. సో ఇక్కడ మనం అంటే ప్లాస్మానే అనాలిసిస్ చేస్తామన్నమాట. ఇది కాకుండా మనకి మ్యాగ్నెటోమీటర్స్ ఉంటాయి. సో దీస్ మ్యాగ్నెటోమీటర్స్ యూస్ టు స్టడీ ద మ్యాగ్నెటిక్ యాక్టివిటీ ఆఫ్ ద సన్, నాట్ ఓన్లీ దట్ ఈవెన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బిట్వీన్, సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బిట్వీన్ ఎర్త్ అండ్ ద సన్ యాజ్ వెల్. ఇవి కూడా మన చదవడం జరిగిపోతుంది. సో సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆదిత్య L1 మిషన్ ఫర్ ఇండియా. ఇండియాకి దీనివల్ల సిగ్నిఫికెన్స్ ఏంటి? నెంబర్ 1, మనము సోలార్ ఎక్స్ప్లోరేషన్లో ఒక అడుగు ముందుకు వేసినట్టు ఉంటుంది. దానివల్ల వచ్చేసి మనకి గ్లోబల్ సైంటిఫిక్ స్టాండింగ్ అండి, ప్రపంచంలో మనకి ఒక మంచి పేరు అనేది వస్తుంది. మనకు ఒకసారి మంచి పేరు వచ్చింది అనుకోండి, దానివల్ల మనం వేరే కంట్రీస్ తోటి మంచి స్పేస్ డిప్లొమసీ అనేది మెయింటైన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గరికి అమెరికా కానీ రష్యా కానీ స్పేస్ డిప్లొమసీ కోసం ఏదైనా లాంచ్ చేయడం కోసం కలిసికట్టుగా పనిచేసే ఒక శక్తి మనకు దొరుకుతుంది. అది కాకుండా మనకి ఇలాంటి మిషన్స్ వల్ల కొత్త కొత్త టెక్నాలజికల్ ఇన్నోవేషన్ అండ్ ఎక్స్పర్టైజ్ అనేది కూడా రావడం జరుగుతుంది. సో ఇది కాకుండా మనం స్పేస్ వెదర్ని ప్రిడిక్ట్ చేయొచ్చు. ఎడ్యుకేషనల్ టు ద సైంటిఫిక్ ఇన్స్పిరేషన్. సో ఇలాంటి అచీవ్మెంట్స్ వల్ల ఇండియాలో ఉన్న చాలామంది స్టూడెంట్స్కి కానీ సైంటిస్ట్కి కానీ చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. అడ్వాన్స్మెంట్ ఇన్ ద స్పేస్ కేపబిలిటీస్. సో మనకి ఈ మిషన్స్ సక్సెస్ అవడం వల్ల మనం ఫ్యూచర్లో ఇంకా ఇంతకంటే కఠినమైన మిషన్స్ని కూడా మనం చేయడానికి మనకు ఒక హోప్ అనేది దొరుకుతుంది. ఆ తర్వాత చెప్పాను ఈ అచీవ్మెంట్స్తోని మన బలం తెలుస్తుంది కాబట్టి దీనివల్ల మనము గ్లోబల్ కొలాబరేషన్స్ అనేవి కూడా మనం మెయింటైన్ చేయొచ్చు. ఇది కాకుండా స్పేస్ రీసెర్చ్లో డబ్బులు ఎక్కువ పెట్టడానికి మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. గవర్నమెంట్ కానీ అదర్ ఆర్గనైజేషన్స్ కానీ మొత్తం మనీ అనేది మనకి పంపిణీ అనేది జరుగుతుందన్నమాట. సో దీనివల్ల మనకి మంచి రికగ్నిషన్ యాజ్ వెల్ యాజ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఇన్ ద స్పేస్ ఏరియాస్లో కూడా మనకి కుదురుతుందన్నమాట. సో ఈరోజు మనం ఆదిత్య L1 మిషన్ గురించి డిస్కస్ చేసాము. సో మనం ఏంటంటే ముఖ్యంగా ఈ ఎగ్జామ్లో మనం ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా Group-1 మెయిన్స్కి కానీ యూపీఎస్సీ మెయిన్స్కి కానీ, సో ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ లేదా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో డిస్కస్ చేసేటప్పుడు ఎవరు లాంచ్ చేశారు, ఎప్పుడు లాంచ్ చేశారు, ఇలాంటివి డిస్కస్ చేయొచ్చు అనమాట. ఓకే. సో కాకపోతే మనం మెయిన్స్లో డిస్కస్ చేసేటప్పుడు మనము పేలోడ్స్ గురించి 7 పేలోడ్స్ గురించి కూడా మనం చదవాలి. ఆ తర్వాత పేలోడ్స్ గురించే కాదు, మనము ఈవెన్ దాని ఇంపార్టెన్స్ ఏంటి, దాని సిగ్నిఫికెన్స్ ఏంటి, దానివల్ల ఇండియా లాంటి కంట్రీస్కి ఉండే అచీవ్మెంట్స్ ఏంటివి, సో ఇవన్నీ కూడా మనం అనాలిసిస్ చేసుకుంటూ చదవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొకటి, మనకి ఎలాగైతే ఆదిత్య L1 ఉందో, ఈవెన్ యూఎస్ఏ వాళ్ళు కూడా ఒక ప్రోబ్ పంపించారు, పార్కర్ ప్రోబ్. ఆ పార్కర్ ప్రోబ్ అనే ప్రోబ్ వచ్చేసి దట్ ఈస్ అ ప్రోబ్ దట్ ఈస్ వెంట్ టు ద నియరెస్ట్, అంటే ఒక మ్యాన్ మేడ్ ఆబ్జెక్ట్, సన్కి దగ్గరగా వెళ్ళిన ఆబ్జెక్ట్ ఏదన్నా ఉందంటే పార్కర్ ప్రోబే ఉందన్నమాట. సో ఆ పార్కర్ ప్రోబ్ దాదాపు 85 లక్షల కిలోమీటర్ల దూరంలోనే ఉంది సన్కి. సో అది గ్రాడ్యువల్గా దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ మనం అంటే సన్ గురించి అబ్జర్వేషన్ అనేది ఆల్రెడీ యూఎస్ఏ వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు. మెనీ దేశాలు, అడ్వాన్స్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, డెవలప్డ్ కంట్రీస్, అవి కూడా జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇండియా కూడా అందులో పార్టిసిపేట్ చేసి అందరి దేశాలతో కొలాబరేట్ అయిపోయి, ఫర్ ఎగ్జాంపుల్ మనం నాసాతో కలిసి పనిచేయడం కానీ, రష్యాతో కూడా కలిసి పనిచేయడం కానీ, ఇలా పనిచేస్తూ ఈ ఆదిత్య L1 సన్ గురించి ఇంకా ఏమైనా తెలియని విషయాల గురించి మనం ఇంకా స్టడీ చేయడం అనేది జరుగుతుందన్నమాట.